మీ యందు నా సంతోషం ఉండవాలననియో, నా సంతోషము మీ యందు పరిపూర్ణం కావాలననియో నేను ఈ సంగతులను మీతో చెప్పుచున్నానని దేవుడి ఇంత గట్టి మాట్లాడుతూ, అద్భుతంగా ఇంత గొప్ప మాట్లాడుతూ, ఇంత గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువారు. మీ యందు నా సంతోషం ఉండవాలననియో, మీ సంతోషము పరిపూర్ణం కావాలి. సంతోషం ఉంది, దేవుని సంతోషం నీ దగ్గర ఉంది, కానీ అది ఏ విధంగా ఉండాలి? పరిపూర్ణంగా కావాలి, పరిపూర్ణంగా ఉండాలి, పరిపూర్ణంగా జరగాలి నీ పట్ల, నీ జీవితం పట్ల అని చెప్పేసి దేవుడి ఇంత గట్టి మాట్లాడుతూ, ఇంత అద్భుతమైన ప్రేమతో, ప్రత్యేకమైన ఉద్దేశంతో మాట్లాడుతూ గొప్ప ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువారు. సంతోషం తింటున్నావు కానీ సగం సగం తినవు కదా, ఏదో తాగినా కానీ సగం సగం తాగవు కదా, ఏ పని చేసినా సగం పని చేస్తావా? ఏది చేసినా ఎటువంటి స్థితిలో డబ్బు సంపాదిస్తూ వచ్చినా, ఏ కూలి పని చేసినా, ఏ కష్టం నష్టం ఏది చేస్తూ వచ్చినా సగం సగం మనం చేయం కదా. కాబట్టి ఆ విధంగా దేవుడే మాట్లాడుతూ వచ్చినాడంటే మీ యందు నా సంతోషము పరిపూర్ణంగా కావాలి బిడ్డ అని మాట్లాడుతున్నాడు దేవుడు. కాబట్టి సంతోషం దేవుడు ఇస్తున్నాడు. ఆ సంతోషాన్ని కూడా ఇంకా సంపూర్తిగా పరిపూర్ణంగా కావాలి. నీ సంతోషం, నీ దగ్గర ఉన్నటువంటి సంతోషం పరిపూర్ణంగా ఉంటే దేవుడు ఎక్కువగా గొప్ప సంతోషపడాలి, గొప్ప ఆనందపడాలి, గొప్ప సంతోషంతో ఉండాలని దేవుడు మాట్లాడుతూ గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి సంతోషాన్ని నువ్వు కొంచెం కొంచెం తీసేసుకోకుండా పోగొట్టుకునేటట్టుగా ఉండకుండా దేవుని యొక్క సంతోషాన్ని నీ యందు పరిపూర్ణంగా చేసుకోవాలి, పరిపూర్ణంగా జరగాలి, పరిపూర్ణంగా ఉండాలని చెప్పి దేవుడిని గట్టి మాట్లాడుతూ ఇంత గొప్ప ప్రేమతో ప్రేమిస్తున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువు. ఎక్కడైనా సరే దేవుడితో వచ్చినటువంటి సంతోషాన్ని పరిపూర్ణంగా కావాలి, జరిపించుకో. పాపంలో, నష్టంలో, శాపంలో ఇరుక్కుపోయినట్టుగా కోల్పడుతూ వచ్చినట్టుగా నువ్వు ఉండకు. ఎందుకంటే దేవుడు నిన్ను స్వకీయ సంపదంగా గొప్ప తన బిడ్డగా తన సొత్తుగా చేసుకోవాలని దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశిస్తూ వస్తున్నాడు. కాబట్టి దేవుడు యొక్క ఉద్దేశం ఒక తీరుగా ఉంటూ వచ్చింది, నువ్వు పోయే మార్గం ఒక తీరుగా ఉంటూ వచ్చింది. కాబట్టి అది కూడదు, అది సరైనది కాదు బిడ్డ. ఒకవేళ నువ్వు అట్లానే పోతూ వస్తే మరణానికి నరకాన్ని నువ్వు అప్పచెప్పబడతావు. కాబట్టి సంపూర్తి నువ్వు కోల్పోకుండా నీ ఆత్మని, నీ ప్రాణాన్ని కోల్పోకుండా ఉండాలని చెప్పి దేవుడి గట్టి మాట్లాడుతూ అంత అద్భుతమైన ప్రేమతో గొప్పగా ప్రేమించి మాట్లాడుతున్నాడు మన గొప్ప దేవుడు మన తండ్రి యేసుప్రభువారు. గొప్ప ప్రేమతో యేసయ్య గారు.